నోరు లేని మనుషుల పక్షాన నిలబడినందుకు తనను నేరస్తుడిని చేశారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఆరోపించారు. 90% వైకల్యంతో ఉన్న తనను 10 ఏళ్ల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారని గుర్తు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే తప్పుడు ఆరోపణలతో తనను ప్రజా జీవితానికి దూరం చేయాలనే కుట్ర చేశారని ఆరోపించారు. ప్రభుత్వాలు దేశ సహజ వనరులను బడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నాయని ప్రొఫెసర్ సాయిబాబా అన్నారు. ఆదివాసీలను నిర్వాసితులను చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలు ఉన్నంతకాలం తన పోరాటం కొనసాగుతుందని అంటున్న ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో మా ప్రతినిధి సవీన్ ఫేస్ టు ఫేస్. సార్ జిఎన్ సాయిబాబా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసు. సార్ 10 ఏళ్ల జైలు జీవితం తర్వాత కూడా నేను పోరాటం చేస్తా అంటున్నారు, ఎందుకు అట్లా? నేను పోరాటం చేయడం అనేది కాదు, ప్రజా పోరాటాలు అనేవి ముందుగా సాగుతాయి. అందులో నేను మమేకం అవుతానని చెప్తున్నాను. వ్యక్తిగతంగా పోరాటం ఎవరో చేయలేము, అది ప్రజా సమూహాలు చేస్తాయి. ప్రజా సమూహాల పోరాటాలు సమాజం యొక్క చైతన్యాన్ని ముందుకు తీసుకుపోతాయి. గిరిజనులు ఆదివాసులపై జరుగుతున్న దాడులపై భవిష్యత్తులో ఎట్లాంటి పోరాటాలు చేయబోతున్నారు? వాళ్ళకి అండగా ఏ విధంగా నిలవబడుతున్నారు? గిరిజనులు ఆదివాసుల ఉనికి కోసం, వాళ్ళ జీవనం కోసం, వాళ్ళ నివసించే ఫారెస్ట్స్, అడవులు, కొండలు అన్నీ కూడా సురక్షితంగా ఉండడం కోసం దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గొంతెత్తాలని నేను నమ్ముతున్నాను, ఎత్తాలని కోరుతున్నాను కూడా. ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే గిరిజనుల కోసం ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాల్సి ఉంటుంది? వారికి నిర్వాసితులు కాకుండా వారిని కాపాడడం కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి సార్? ప్రభుత్వం 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ రెండు మన రాజ్యాంగంలో ఉన్నాయి. వాటిని అమలు చేయాలని చేస్తే ఇవన్నీ పరిష్కారంగా ఉంటుంది. ముఖ్యంగా 5th షెడ్యూల్ ఏరియాలో గిరిజన సలహా మండలి లేదంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయాలి. తర్వాత అక్కడ మన రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆదివాసీ ప్రాంతాల్లో, షెడ్యూల్ ప్రాంతాల్లో చిరాస్తులు కానీ చరాస్తులు కానీ వీటిని ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర శక్తులు కానీ వాటి చేతిలోకి తీసుకోకూడదు. అంటే మైనింగ్ జరగకూడదు, అది ఆదివాసుల చేతిలోనే ఉండాలి. అది కూడా మన రాజ్యాంగం ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? సమన్వయంతో ఉండాలని, తెలుగు ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో ఉండాలని, ప్రగతిశీలంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే కేంద్ర ప్రభుత్వానికి మీరు ఢిల్లీ కేంద్రంగా ప్రొఫెసర్గా ఉండటం వల్లే కేంద్రానికి మీరు టార్గెట్ అయ్యారా? 10 సంవత్సరాలు మీరు జైల్లో ఉండాల్సి వచ్చిందని అనుకుంటున్నారు? నేను ఢిల్లీలో ఉన్నాను, కానీ నన్ను అరెస్ట్ చేసింది మహారాష్ట్ర పోలీసులు. అంటే ఇప్పుడు అది అంత ముఖ్యం కాదు, ఎవరు అరెస్ట్ చేశారు, ఎలా చేశారు అనేది. ముఖ్యమైనది విషయం ఏంటంటే తప్పుడు కేసు పెట్టారు. ఎవరు పెట్టినా అది మహారాష్ట్ర పోలీసులు పెట్టారు. అది అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆ రోజుల్లో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కేసును అంగీకరించలేదు, దానికోసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా పెట్టారు. అయినా నేను అరెస్ట్ అయింది లాస్ట్ 2014లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు లాస్ట్ ఫేజ్ సందర్భంలో అరెస్ట్ చేశారు. అంటే ఏ ప్రభుత్వం లేదు, ఓన్లీ ఎలక్షన్ కమిషన్ నడుస్తుంది. అలాంటి సందర్భంలో కిడ్నాప్ చేసి దొంగతనంగా అరెస్ట్ చేశారు. ప్రధానంగా మీలాంటి ప్రొఫెసర్లు, మేధావులు, పౌర సంఘాల నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే భవిష్యత్తులో ఎట్లాంటి కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుంది? ఏ విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది? ఒకటి, సమైక్యంగా పోరాటాలు నిర్మించాలి. రెండవది, ఈ మొత్తంగా సమాజంలో ఉన్న సంక్షోభాన్ని అర్థం చేసుకుని ప్రజల యొక్క ఆకాంక్షల్ని ముందు పెడుతూ ప్రజల్ని, ముఖ్యంగా అణచివేయబడిన ప్రజల్ని, ఆదివాసుల్ని, దళితుల్ని, వెనుకబడిన వర్గాల్ని, మైనారిటీస్ని, అందరికీ హక్కులను కాపాడగలిగే ఒక ఉమ్మడి కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క చైతన్యాన్ని ముందుకు తీసుకుపోతూ ఆ హక్కులను గౌరవించేటట్టుగా, ఏ ప్రభుత్వమైనా ఆ హక్కులను గౌరవించి కాపాడేటట్టుగా ఒక బలమైన ప్రజాస్వామిక హక్కుల ఉద్యమం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా తనను 10 ఏళ్లు జైల్లో పెట్టి నిర్బంధించినప్పటికీ ప్రజల కోసం, ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం తాను పోరాటం చేస్తానని ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా
చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.